రైట్గా. అవయవ మార్పిడి అక్రమాలపై ఉక్కుపాదం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలంట. 10 ఏళ్ల జైలు శిక్ష, 12 లక్షల రూపాయల జరిమానా, తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తే 20 లక్షల నుంచి కోటి వరకు ఫైన్. ఇక ఓటీఏ 2011 సవరణ చట్టాన్ని అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో తీర్మానం చేస్తారట. చేయాల్సిందే, లేకపోతే చాలా ఇంపార్టెంట్. ఈ యశోద ఇటువంటి హాస్పిటళ్లలో ఏది మెర్సీ కిల్లింగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువైతా ఉన్నాయి, అవయవాలు కూడా ఎక్కువ దానం చేస్తా ఉన్నారు. అంటే మరి వాళ్ళ అవయవాల కోసమే చంపుతురా ఏందో అర్థమైతలేదు. అదే విషయం ఏంటంటే ఇక బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే ఇక మొత్తం చచ్చిపోయినట్టుగా, అంటే అసలు యాక్చువల్గా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇక మరి అవయవదానం చేస్తే 10 మందికి ఉపయోగపడతానంటాడు, వీడు రూపాయి అయ్యాడు. మళ్ళీ తీసుకుంటున్న దగ్గర 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేస్తారు ఒక్కొక్క అవయవానికి. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ యశోద తర్వాత ఇక్కడ ఈ అపోలో కొన్ని హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి కదా, ఈ హాస్పిటల్లోనే ఇవి జరుగుతున్నాయట. ఏవి బ్రెయిన్ డెడ్లు తర్వాత ఇవన్నీ. తర్వాత ఇప్పుడు ఇవి జరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా జరగాలి కదా, గాంధీలో కానీ లేకపోతే ఉస్మానియాలో ఇక్కడనే ఎక్కువ కేసులు వస్తాయి. ఎల్ఆర్ఎస్ లక్ష్యం 8,800 కోట్లు, 20 లక్షల అర్జీలు పరిష్కారం అయితే వచ్చే మొత్తం ఇది. ఈ నెలాఖరుకు 30% వరకు అర్జీలు రావచ్చని అధికారుల అంచనా. దాంతో 2,000 కోట్ల రాబడి. శుక్రవారం అర్ధరాత్రి దాకా వచ్చింది 500 కోట్లే. ఇప్పటిదాకా ఫీజు కట్టిన వారు 1,25,732 మంది. రుసుము చెల్లించినా ప్రొసీడింగ్స్ రావట్లేదని పలువురు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేసి ఎల్ఆర్ఎస్ పెట్టుకుంటే ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉందట. మరి ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేదని చెప్తా ఉన్నారు. ఎదిట్టుంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు. మార్చి 15 సీజేఐ దృష్టికి డబ్బుల కట్టల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రావటాలని సూచించిన సీజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డాటా డిలీట్ చేయొద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ, ఇప్పటికీ మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయి. పారిశుద్ధ కార్మికులు వేగో ఇగో కాలిపోయిన నోట్లు చూసుకో, జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్లు దొరుకుతున్నాయి. అదిగో 50 కోట్లు. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం సమీపంలో చెత్త మధ్య కాలిన నోట్లట. ఇవి అప్లోడ్ చేసిరట దీంట్లో సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15 సాయంత్రం తెలవగా, ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన ఈ విషయాన్ని సుప్రీం సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టు అప్లోడ్ చేసిన 25 పేజీల డాక్యుమెంట్లో 2వ పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్లో సగం తగలబడిపోయిన డబ్బు కట్టలున్న 4-5 గోనె సంచులున్నట్టుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక, సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక, వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్లో డబ్బుల కట్టలున్న ఫోటోలు, వీడియో లింకులతో సహా మొత్తం 25 పేజీల పీడీఎఫ్ను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో జస్టిస్ ఉపాధ్యాయ సీజేఐకి ఇచ్చిన నివేదికలో పలు కీలక విషయాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన రాత్రి 11:30 సమయంలో జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం, సగం కాలిన నోట్ల కట్టల గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మార్చి 15 సాయంత్రం 4:50 సమయంలో లక్నోలో ఉన్న తనకు వెల్లడించారని తెలిపారు. అదే రోజు తాను ఆ విషయాన్ని సీజీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారు. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసిండు ప్రమాదం జరిగిందని. పాపం ఆ వ్యక్తిగత కార్యదర్శికి ఏం తెలుస్తుంది అలా కట్టలున్న సంగతి? గోనె సంచుల నిండు ఉన్నాయట, కట్టి అలా స్టోర్ రూమ్లో పడేసినట. స్టోర్ రూమ్లో పడేసి ఉందా వీడియో? ఏది ఇదేనా? ఇగో ఇగో నోట్ల కట్టలు వెబ్సైట్లో పెట్టారు, సుప్రీంకోర్టు వెబ్సైట్లో. 500 రూపాయలు కట్టలే ఉన్నాయి అన్ని. ఓ జడ్జు స్టోర్ రూమ్ అట, స్టోర్ రూమ్ నింపేసిండు. కాక మంచిగా ఉన్నది కథ. జడ్జి గారు చూసుకో, నీ చేయి దాకిందే. నువ్వు ఇట్లా అంటున్నావుగా, నువ్వు కూడా ఇట్లా అంటున్నావు కదా. నోట్ల కట్టలే బయటపడ్డాయి. ఇక పాపం అన్ని కాలిపోయి పాడైంది. ఇటువంటి జడ్జిలు తయారైనాక ఇక న్యాయ వ్యవస్థ ఎడబడుతుంది. న్యాయం ఏడు దొరుకుతుంది పేదవానికి. జడ్జిలే లంచాలు తీసుకొని
పేదవానికి న్యాయం ఎడ దొరుకుతుంది ఇట్లయితే? ఇగో ఇప్పుడు ఏమంటాడు, ఆ డబ్బు మాది కాదు. జస్టిస్ వర్మ తనపై వస్తున్న ఆరోపణలు ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఖండించారు. ఆ డబ్బు మాది కాదు, ఆ స్టోర్ రూమ్లోనే నేను నా కుటుంబ సభ్యులు ఎవరు డబ్బు దాచలేదు, అది మేము ఉండే బిల్డింగ్ కాదు, పక్కన అవుట్ హౌస్, దానికి మా ఇంటికి మధ్య గోడ ఉంటుంది. మీడియా మా పరువు తీయడానికి ముందు కొంత విచారణ చేసి ఉంటే బాగుండేది. ఎవరైనా అలా సులభంగా దొరికేలా డబ్బు దాస్తారా అని కోర్టుకు విచారణ. మీ ఇంట్లో చెక్ చేసేటోడేవాడు ఎందుకు? జడ్జి ఇంటికి పోతారు, జడ్జి ఇంటికి పోయి చెక్ చేస్తారు. ఇగో ఇది కథ. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి వస్తారట. బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు. రైతులు రామచంద్రరావు కూడా ఉండేట. బండి పేరు మరోసారి పరిశీలన. హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి. ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలో కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలికి వచ్చిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి కానీ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక్కడ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేత అని చెప్పి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అని చెప్పుకోవడానికి ఇది పనికి. ఆయన పేరేంది, ఎవరికి ఉంది, ఎవరికి అవకాశాలు ఉన్నాయి? బైగో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు మనం ఒక 4 పేర్లు అనుకుందాం. ఒకటి ఇప్పుడు రామచంద్రరావు గారు, ఇందులో వచ్చిన పేరు. రెండోది ఈటల రాజేందర్ గారు. మూడోది సంజయ్ గారి పేరు వచ్చింది. ఇందులో ఎవరు ఒక మాట ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఆర్టిజన్లు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి మీ మద్దతు కావాలి, మేము మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం, ఆర్థిక భారం పడని పర్మనెంట్ కన్వెన్షన్ ఇద్దామని ధర్నానే. తప్పకుండా వస్తా ధర్నాకు ఇదే ఆహ్వానంగా భావించి వస్తా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరుంటే బెటర్? రామచంద్రరావు, ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ పేరు ఏమొస్తలేదుగా, అసలేదు కానీ ఉండాలి అసలు యాక్చువల్గా. ఇతరులు చలో వేసుకోపోరి ఓట్లు. అరవింద్ ఫిక్స్ అని కొందరు అంటుర్రు, ఈటల అని చెప్పి కొందరు అంటుర్రు. బీసీ సామాజిక వర్గం అంటే ఈటల, బండి సంజయ్, అరవింద్. విజయ పాల బిల్లులు రావడం లేదన్నా అని చెప్పని అంటుర్రు. బాగా ఇబ్బంది పడుతున్నట్టు విజయ పాల బిల్లు. బండి సంజయ్ అన్న అంటారు. సరిగా మీ ఒపీనియన్ ఏందో వేసుకోపోరి. కేసీఆర్ సన్నిహిత నేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందట. ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచింది ఆ నోట్లే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. హామీల అమలు చేతగాక డీలిమిటేషన్పై విపక్షాల దుష్ప్రచారం అని కిషన్ రెడ్డి. మార్క్ఫెడ్ జొన్నలు అగ్గువ కంట. ఇక ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనేందుకు ఏజెన్సీల ప్రయత్నం. అమ్మేందుకు మార్క్ఫెడ్ సిద్ధమంట. అలా అమ్మితే 133 కోట్ల నష్టం. టెండర్ల నిర్వహణలోను జాప్యం. ప్రభుత్వానికి పలువురి ఫిర్యాదు. 2 ఏళ్లుగా గోదాములో ముక్కిపోతున్న తెల్లజొన్నలట. 2 ఏళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన తెల్లజొన్నలను తక్కువ ధర కొట్టేసేందుకు కొందరు గుత్తేదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. టెండర్లో నమోదు చేసిన ధరకు 10వ పరకో పెంచి అగ్వసగ్వకు అప్పగించేందుకు మార్క్ఫెడ్ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టెండర్ ప్రక్రియలో తక్కువ ధరకు జొన్నలు విక్రయించడం ద్వారా మార్క్ఫెడ్కు తక్కువలో తక్కువ 133 అంటే రైతుల దగ్గర మద్దతు ధర ఇచ్చి కొంటది కదా ప్రభుత్వం. కొన్ని వీళ్ళు ఎవరు కోళ్ళ ఫారంలో వీళ్ళు వాళ్ళకి అమ్ముతారు కదా, ఎవరి అవి మళ్ళా ఆ కంపెనీలు అనేవరి మళ్ళీ వాళ్ళే అగ్రవర్ణాలకు మళ్ళీ అగ్వకు అమ్ముతారట. వీటిని మన దగ్గర కొని వాళ్ళ దగ్గర అమ్ముతారు తక్కువకు. పరుగుల వరద ఉప్పల్లో రికార్డు స్కోర్ నమోదు. సన్ రైజర్స్ 286, రాజస్థాన్ రాయల్స్ 242. 44 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్. ట్రావిస్ హెడ్ ధనాధన్, ఇషాన్ తుఫాన్ సెంచరీ. మరో పోర్లో ముంబైకి షాక్ ఇచ్చిన సిఎస్కే. ఇక సన్న బియ్యం వచ్చేస్తున్నాయి. గోదాముల నుంచి డిపోలకు బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభం. 29 కల్లా అన్ని చోట్లకు చేర్చే ప్రణాళిక. ఏప్రిల్ కోట 2 లక్షల టన్నులు. ఉగాది నుంచి సన్న బియ్యం. సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు. గత ప్రభుత్వం నీటి వాటాను సరిగా వినియోగించుకోలేదు. త్వరలో ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నేను కేసీఆర్ అంత మంచోని కాదంటుండు కేటీఆర్. రాసి పెట్టండి, ఏ ఒక్కరిని వదిలేది లేదు. మళ్ళీ మన రాజ్యం వస్తుంది. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం. వరంగల్లో రైతోత్సవ సభతో సన్నాసుల నోళ్లు మూతపడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికాసం తిరస్కరణ, దరఖాస్తులు స్వీకరించని రాజీవ్ వికాసం సైట్ అంట. ఆధార్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లోడ్ అంటూ మెసేజ్ వస్తుందట. గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య. అధికారులు పాత వివరాలను తొలగించలేదంట. దరఖాస్తుదారుల్లో అయోమయం. ఇవాళ పూర్తి మార్గదర్శకాలు. ఇది కూడా చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా గతంలో ఏదన్నా తీసుకొని కట్టేస్తే కూడా మళ్ళీ అవే చూపిస్తుందట. వడగళ్ళు కడగండ్లు. రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్షం ప్రభావం. నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. మహబూబ్ నగర్ జిల్లాలో 1980 ఎకరాల్లో పంట నష్టం. రంగారెడ్డి, వనపర్తి జిల్లాలోనూ తీవ్రంగా దెబ్బతిన్న పంటలట. వడగండ్లు కలగండ్లు. 11,000 ఎకరాల్లో నష్టం. అధికారులు నివేదికను పంపించాలి. రుణమాఫీపై విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఈ కథ మళ్ళా ఇగో సెర్ఫు మెప్మా విలీనం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మహిళాభివృద్ధే లక్ష్యం. అధికారులు సిబ్బంది విభజనపై త్వరలో విధి విధానాలు. 15 నుంచి 18 ఏళ్ల బాలికల, కిషోర బాలికల సంఘాలట. స్త్రీల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ అట. ఇక్కడ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఇగో విద్యాసాగర్ రెడ్డి. ఇప్పుడు దాని కథ ఇలా కథ చూడ్రి. అది క్లోజ్ చేయి. ఆయన 1 కోటి మంది మహిళల్ని వీళ్ళు కోటీశ్వర్లు చేస్తారట. ఎవరు చేస్తారు? ఇగో విద్యాసాగర్ రెడ్డి, ఈయన మేనేజింగ్ డైరెక్టర్, ఈయన ఓసీ. డిఆర్పి రాజారావు, ఈయన ఓసీ డిప్యూటీ జనరల్ మేనేజర్. రవికుమార్, ఈయన ఓసీ. బివిఎస్ రెడ్డి, ఈయన ఓసీ కన్సల్టెంట్స్. ఇట్లా ఈ అప్పర్ క్యాస్ట్ అంతా కలిసి మన బీసీ మహిళల్ని కోటీశ్వర్లను చేస్తారట. ఈగో ఇందులో ఉన్నటువంటి శ్రీనిధి హయ్యర్ క్యాడర్ మొత్తం వాళ్ళే, కంప్లీట్గా వాళ్ళే. వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళు ఈ ముసలోళ్ళని తీసుకొచ్చి ఈ మన అమ్మలక్కలంతా సంఘాలలో జమ చేసే పైసలు ఉంటుంది చూడు, దాని మీద పెత్తనం అన్నట్టు ఇప్పుడు వీళ్ళు. అట్లా ఇదేదో మనల్ని కోటీశ్వరులను చేయడం కాదు, కోట్లు జమైన కుప్ప కాడ దిగిర్రు అన్నట్టు వీళ్ళంతా. ఈయన ఆల్రెడీ ముసలాయన. అంటే పెద్ద విషయం ఏంటంటే ముసలాయన శాత కూడా కాదు, రిటైర్ అయిపోయాడు. ఈయనను మళ్ళీ రెన్యువల్ చేసింది సీతక్క, మళ్ళీ ఈయననే పెట్టింది. అనలేదు మాత్రం నడుస్తుందట. మొత్తం వీళ్ళంతా ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ శ్రీనిధి కాడ ఏది బీసీ మహిళలు జమ చేసుకున్న సొమ్ము కాడ దిగి వీళ్ళు దందా చేస్తా ఉన్నారు చూడండి. ఇంకా ఒకటి ఏంటంటే వీళ్ళందరూ కలిసి కింద మాట్లాడితే అలా పని చేస్తారట. బీసీ ఉద్యోగులను హరిగోస పెడుతురు వాళ్ళని. బీసీ ఉద్యోగులు ఎవ్వరు కూడా ఉండకుండా అందరినీ పారిపోయేటట్టు చేస్తూ ఉన్నారట. ఉద్యోగాల నుంచి తీసేస్తారు జర అటు ఇటు మాట్లాడితే. రేపు చెప్తా దీని మీద మొత్తం అనాలిసిస్ రేపు చెప్తా. వీళ్ళంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా మెయిన్ పొజిషన్లో కూర్చొని ఇప్పుడు మహిళలంతా జమ చేసినటువంటి సొమ్ముతోని ఆట ఆడుతున్నారు. ఇక ఇప్పుడు ఆట శ్రీనిధి కాడ మన సోదరులు మన అమ్మలక్కలు ఎవరైతే ఉన్నారో మీరు సంఘంలో కట్టే పైసలు ఉన్నాయా, ఈ సంఘంలో కట్టే పైసలన్నీ వీళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఈ విద్యాసాగర్ రెడ్డి, ఆ తర్వాత ఈ బివిఎస్ రెడ్డి, ఆ తర్వాత నరసింహారెడ్డి, ఆ తర్వాత వెంకట్ రెడ్డి, ఆ తర్వాత గోపాల్ రెడ్డి, వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఆట ఆడుతున్నారు ఇప్పుడు మీ పైసలతోటి. మనం ఏమనుకుంటున్నామంటే అరే మనకు వస్తా ఉన్నాయి, మనం కోటీశ్వరులం కాదు, మీ పైసలతో వీళ్ళు కోటీశ్వరులు అవుతారు ఇప్పుడు. ఇది పెద్ద డ్రామా. ఇంకా ఇదొకటి కాదు, ఇదొకట. రేపు ఇంకొకటి చెప్తా. ఏది హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఒక ఆట ఏం నడుస్తుందనేది చెప్తా. ఒక సెర్ఫు మెప్మా కంప్లీట్గా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి కూర్చున్నాడా. కంప్లీట్గా అప్పర్ క్యాస్టే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఇగో ఇంతమంది రెడ్లు ఈ ఏది శ్రీనిధి మహిళలు సంఘాలలో ఇందులో ఉండేదంతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలే. వాస్తవం. ఈ మహిళలందరూ జమ చేసిన సొమ్ము కాడ దిగిరు చూసుకోరు. ఇగో వీళ్ళంతా దిగి ఎవరికి అప్పియాలి, ఈ పైసలు ఎటు పెట్టాలి, మొత్తం వాళ్ళు పంచక తింతందుకే మిమ్మల్ని కోటీశ్వరులు చేసుడు ఎక్కడిది. ఈ ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు. కృత్రిమ మేధతో అనుమానం. చైనా ఉత్పత్తులపై భారత్ సుంకం. చౌక సరుకుల నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు నిర్ణయం. ప్లాస్కులు. ఇంకా ఇక్కడ జేఎన్టీలో పేరు ఏదో ఉంది, ఎగ్జామినేషన్ కంట్రోలర్ నాగరత్నం మేడం.
నాగరత్నం మేడం అని బీసీ. అవును. అయితే ఈమె ఉన్న బొట్టు ఈ పోస్ట్ మీద ఈ రెడ్డి గారుల కన్ను పడ్డది. ఎస్. అమ్మ ఒక బీసీ ఆమె గీ స్థాయికి వస్తుందా అని రెడ్డి గారుల కన్నుబడి ఒక వార్తాపత్రికలో ఉత్తగానే వార్త రాయించారు అవకతవకలు జరిగినాయని. అసలు అవకతవకలు చేయడానికి ఈమెకు అవకాశం కూడా లేదు, కంప్యూటర్ పాస్వర్డ్ కూడా ఈమె దగ్గర లేదు. ఈమె పైన ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఉన్నాడు, ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఏమో వదిలేసి, ఎగ్జామినేషన్ డైరెక్టరే అసలు సూత్రధారి కావాలి ఇందులో. ఎస్, వాస్తవం. అయితే ఏం చేసిరు ఈ నాగరత్న గారిని ఏం చేసిరంటే ప్రొఫెసర్ ఈమె జేఎన్టీయూ ప్రొఫెసర్ చాలా జెన్యూన్, ఎస్ బీసీ కదా చాలా జెన్యూన్. ఏం చేసిరంటే ఈ వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ కంట్రోలరు దీంట్లో అవకతవకలు జరిగినాయి. అవకతవకలు జరిగితే ఈయననే చేయాలి, డైరెక్టర్ కావాలి, ఈమె చేయడానికి ఛాన్స్ కూడా లేదు. కానీ ఆ పేపర్లో రాయించి ఈమెను ఈ పోస్టులకి తీసేసిరు. అయితే ఒక కమిటీ వేసిరు, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి కదా, కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి కదా ఎవరు తప్పని. ఈ కమిటీ ఏసి మేము తీసేసిరు అంతే. ఏంది గిట్టేం సార్ అని అంటే మాకు తెలుసమ్మా నీ తప్పేం లేదని, కానీ మరి ఏం ఎవరినో ఒకరిని తీసేయాలి కదా అని నిన్ను తీసేసినాం అంటారు. ఇప్పుడు ఈ రెడ్డి గారు కరెక్ట్గా ఉన్నాడు, డైరెక్టర్ మంచిగా ఉన్నాడు, తప్పు చేసిన రెడ్డి గారు మంచిగానే ఉన్నాడు, వీసీ రెడ్డే మళ్ళా. ఇప్పుడు కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి రెడ్డే, ఇప్పుడు సెర్ఫ్ మెప్ప మహిళా శ్రీనిధి దాంట్లో మొత్తం రెడ్లే. అంటే ఒక బీసీ మహిళ ఎగ్జామినేషన్ కంట్రోల్ దాకా వస్తే వాళ్ళ కళ్ళు మండినాయి అంటే మీరు చూడరాదు, చూసుకో జెన్యూన్ పర్సన్ కళ్ళు. ఇవాళ మేము పోతా ఉన్నాం బీసీల అంతా దాని గురించే ఇలా పోతా ఉన్నాం. బీసీ మహిళా ఉద్యోగికి ఎంత అన్యాయం జరిగిందో ఇలా ప్రపంచానికి చూపెట్టాలనుకుంటున్నాం. జేఎన్టీయూలో ఒక్క బీసీ మహిళ గీడికి వస్తేనే ఓర్చుకోలేదు వీళ్ళు, ఈ రెడ్లు ఈ అప్పర్ కాస్టల్ అంతా కలిసి. ఇంకా ఏమంటున్నట వీసీ ఏమంటున్నట, అమ్మా నువ్వు ప్రొఫెసర్ గా మంచి ప్రొఫెసర్ జాబ్ ఉన్నది కదా, ఉండరాదు అంటున్నావు. మరి నువ్వేం చేస్తా ఎందుకున్నావు, నీకెందుకు ఆ జాబ్, ఎందుకు నీకెందుకు ఆ పోస్ట్ ఎందుకు? ఆయన ఏమంటాడు, నాకు ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి, ప్రభుత్వం మాది మా రెడ్లదని చెప్తా ఉన్నాడట ఆయన. అది మా రెడ్లది ప్రభుత్వము, ఇదా మేము బీసీలను తొక్కేతందుకే ఉన్నాం, మేము మీరు అడక తినాలే కానీ మాతాన మా పక్క పోయింటి వచ్చి కుర్చీలు అలా కూర్చుంటారా అంటున్నట్టు ఆయన. జెన్యూన్ ప్రొఫెసర్ పాప మామే, జెన్యూన్ ప్రొఫెసర్. ఇంత అన్యాయమా? ఒక బీసీ పైకి వస్తే మీ కళ్ళు మండినాయి. చిన్నగా పోస్ట్ ఇస్తే ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉంటే ఈ డైరెక్టర్ కూడా వీళ్ళే, మళ్ళీ డైరెక్టర్ కూడా వీళ్ళే. డైరెక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ కంట్రోల్ పైన ఇంకా చూసుకోలేక. దీని మీద నేను మండల్లో మాట్లాడతా 27 తారీఖు రోజు, 26 తారీఖు రోజు మాట్లాడతా. దీని సంగతి ఏందో తేలుస్తా. ఈ వీసీలు ఈ బీసీల మీద జరిగేటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో బీసీ ఉద్యోగస్తుల మీద, వీటిని చీల్చి చెండాడతాం. ఇంకా మీరు అణచివేతకు దిగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది రిక్వెస్ట్ కాదు, బీసీల తరఫున వార్నింగే. ఏం తమాజ్ చేస్తురా? బీసీలు అంటే అంత చులకన అయిపోయిందా? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ ఏది వీసీని పెట్టిండ్రు, పెట్టేసి వెనుకుండి నడిపించే సర్క్యులర్ ఇచ్చిండ్రు. సర్క్యులర్ ఇచ్చేసి ధర్నాలు చేయొద్దు, నిరసన చెప్పొద్దు, మాట్లాడొద్దు. కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉండే, రిటైర్ అయిన వెళ్ళిపోయిన తర్వాత ఎన్నడూ లేని పోస్టు ఓఎస్డి పోస్ట్ అని మళ్ళీ సృష్టించి మల్లారెడ్డిని తెచ్చి పెట్టినాడు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఇది కథ. మళ్ళా ఏం జరుగుతూ ఉంది? ఒక విషయం చెప్తా. ఈ హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ ఉంది కదా, ఈ హైదరాబాద్లో కీసరా, ఇబ్రాహీంపట్నం, ఇటు పక్క ఉన్న సౌట్ ఉప్పలు, ఆ తర్వాత ఇటు సంగారెడ్డి, ఆ తర్వాత ఇక్కడ వచ్చినట్టు రాజేంద్ర నగర్, ఇవి ఉన్నాయిగా. ఆర్డీఓలందరినీ రెడ్లను పెట్టిరు. మొత్తం రెడ్లే, కాస్ట్లీ ఏరియాలు మొత్తం. వీళ్ళందరినీ రెడ్లను పెట్టి, ఎందుకంటే కాస్ట్లీ భూములు ఉన్న ఏరియా కదా, ఇక దీంతో నడుస్తుంది దందా. ఏం జరుగుతూ ఉంది? ఇదా బీసీల రాజ్యమా ఇది? ముఖ్యమంత్రి గారు గింత పట్టబాటిలి మా జనాన్ని అణిచివేస్తూ ఉంటే మా బీసీ ఎమ్మెల్యేలు నీ ముంగట కూర్చొని భజన చేస్తుండొచ్చు, తీన్మార్ మల్లన చేయడా భజనలు, బరాబర్ నిగ్గదీసి అడుగుతాం. వీళ్ళు చేస్తున్న పని రేపు మాట్లాడుకుందాం. 9 మంది ఆర్డీఓలు, ఒక్కరు కాదు 9 మంది ఆర్డీఓలు చూసుకో. ఇక దీని చుట్టూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ చుట్టూ కాస్ట్లీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో, బాగా ఖరీదైన భూములు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టి అక్కడ వీళ్ళందరినీ పెట్టేసారు. చూసుకోలేక చాలా జాగ్రత్తగా జరుగుతుంది దోపిడీ. ఉత్తగా కాదు, చాలా
జాగ్రత్తగా జరుగుతూ ఉంది. ఇంత పట్టబగటీలు జరుగుతూ ఉంటే ఈడ 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 పాపం ఎస్సీ ఎస్టీ బీసీ అమలక్కలంతా కూలినాలు పోయి జమ చేసిన పైసల మీద వాళ్ళ పెత్తనం వచ్చి కూర్చురు. ఇప్పుడు ముసలాయన రిటైర్ అయినటువంటి విద్యాసాగర్ రెడ్డిని పెట్టి వద్దు వద్దు మొత్తుకున్న ఒకసారి బీసీకి ఇవ్వండి అని చెప్తే సీతక్క మళ్ళీ ఆయనకు రెన్యువల్ చేసి ఇచ్చింది. ఏమనంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదన్న మనం ఏం చేస్తామన్నా అని ఆమె బాధ. ఈ రకంగా మొత్తం చుట్టుముట్టున్నటువంటి వ్యవస్థలన్నింటినీ వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకొని ఇవాళ బీసీ ఉద్యోగులు ఉంటే అనిచేసి తొక్కుతా ఉన్నారు. మేము చూస్తూ ఊరుకోము, ఈ అన్యాయాన్ని సహించడానికి మేము చూస్తూ ఊరుకుంటా కూర్చోము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,